హిందూపురంని సపరేట్ జిల్లాగా చేస్తారా? రెండవ విషయము, సత్యసాయి జిల్లాలోనే హిందూపురాన్ని పార్లమెంటరీ నియోజకవర్గంగా చేస్తారు. ఈ రెండు విషయాలపై మా పోరాటం. లేదా మాకు సపరేట్ జిల్లా హిందూపురాన్ని ప్రకటించండి, లేదా సత్యసాయి జిల్లాలోనే హిందూపురాన్ని పార్లమెంటరీ నియోజకవర్గంగా, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మీరు చేయండి. ఈ విషయంలో నాకు కేసులు కూడా ఉన్నాయి. జిల్లా ఉద్యమంలో అంబికతో పాటు నా మీద కూడా కేసులు ఉన్నాయి. 2 కేసులు వేశారు. గతంలో ఇప్పుడున్న ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న కూటమి ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో ఉన్నారు. అందరికీ జిల్లా కావాల్సిందే. దాంట్లో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు మంచి ఉద్యమకారుడిగా ఈ యొక్క జిల్లా కోసం ఆయన పాత్ర పోషించారు. మంచి పాత్ర పోషించారు. మేమందరం ఉద్యమంలో ఉన్నాం. ఎంత ఉద్విగ్నంగా ఆయన మాట్లాడినారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రభుత్వం వస్తే జిల్లా అవుతుంది. ఇప్పుడు కూడా నందమూరి బాలకృష్ణ గారిని మేము ఒక్కటే అడుగుతున్నాము, దయచేసి ఎన్ని దుష్టశక్తులు అడ్డుపడినా మీరు జిల్లా ఒకటి చేస్తే, గతంలో 40 సంవత్సరాల నుంచి నందమూరి కుటుంబం ఎన్టీ రామారావు గారు హిందూపురాన్ని అభివృద్ధి చేశారు. పారిశ్రామికంగా ఇతర రూపంలో అభివృద్ధి చేశారు. జిల్లా వస్తే దానికన్నా 10ంతలు అభివృద్ధి హిందూపురం అవుతుంది. కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఆ దుష్ట శక్తుల్ని మీరు పోరాడుతారో లేకపోతే ఆ పోరాటంలో మేమందరము మీకు వెన్నుదన్నుగా నిలుస్తాము. ఖచ్చితంగా మేము బాలకృష్ణ గారు ఈ జిల్లా కోసం ఇంకొకసారి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉద్యమించినారో అట్లా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ఈ ఉద్యమానికి బాసటగా నిలవాలి. నందమూరి బాలకృష్ణ గారు జిల్లా సాధించాలి, లేదా హిందూపురం జిల్లాగా మీరు తీసుకురావాలి, లేకపోతే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మీరు తీసుకురావాలి. ఈ 2 ఆశల్ని మేము ప్రజల తరపున, హిందూపురం చుట్టుపక్కల ఉన్న ప్రజల తరపున మేము మీ ముందు ఉంచుతున్నాము. దయచేసి నందమూరి బాలకృష్ణ గారు, మేము మీ మీద ఆపోజిట్ గా పోయే కూడా మాకు అభిప్రాయం లేదు. ఎందుకంటే మీరు ఈ జిల్లా ఉద్యమంలో గతంలో ఉన్నారు కాబట్టి. దయచేసి మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడే ప్రసక్తి లేదు. హిందూపురం బంద్ని చేస్తాము. నెక్స్ట్ మొత్తం అన్ని కళాశాలలు ఎన్ని ఉన్నాయో 1000 మంది విద్యార్థులు హిందూపురం రోడ్ల మీదకి వస్తారు. 1000 మంది వ్యాపారస్తులు హిందూపురం రోడ్ల మీదకి వస్తారు. 1000 మంది ప్రజానీకం హిందూపురం రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. రైల్ రోకో జరుగుతుంది, హైవే రోకో జరుగుతుంది, హిందూపురం బంద్ జరుగుతుంది. ప్రతి హిందూపురంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ ఉద్యమంలోకి వస్తాడు. ఖచ్చితంగా జిల్లా సాధించే వరకు హిందూపురం జిల్లా అన్నా కావాలి, లేకపోతే హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్ అన్నా కావాలి. ఇది 2 అయ్యే వరకు 2 కేసులు అయినాయి, ఇంకా 20 కేసులైనా ఈ జిల్లా సాధన కోసం మేమందరం కట్టుబడి ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. హిందూపురం జిల్లా సాధించే వరకు ఖచ్చితంగా మేము విశ్రమించాము.